హాయ్ అండి. ఎస్వీఎస్ డిలీషియస్ కిచెన్‌లో ఈరోజు పీతల కర్రీ చేసి చూపిస్తానండి. దీనికోసం నేను మీడియం సైజ్ 10 పీతలు తీసుకున్నాను. ముందుగా మసాలా వేసుకుందామండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ వెల్లుల్లి, 2 స్పూన్లు కొబ్బరి, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నానండి. ఒక 2 ఇంచీలు దాల్చిన చెక్క, 4 యాలకులు, ఒక 7 లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎర్రగా వేగే వరకు వేయించుకొని 3 మీడియం సైజ్ టమాటాలు వేసి వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ చల్లుకొని మూత పెట్టుకొని మనం టమాటాలు మగ్గించుకోవాలి. టమాటాలు ఒక 5 నిమిషాల తర్వాత మగ్గిపోయండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. మసాలా బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అడుగు పడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోండి. మసాలా ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు వేసుకోవాలండి. ఇప్పుడు పీతల్ని కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి కడుక్కోవాలండి శుభ్రంగా. ఏదైనా నాన్ వెజ్ నిమ్మరసం ఉప్పుతో కలుపుకోవడం వల్ల బాగా నీట్గా క్లీన్ అవుతాయండి. పీతల మసాలా అంటే వరకు కలుపుకోవాలండి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడు పీతల్లో ఉన్న వాటర్ కొంచెం ఇంకుతుంది. మనం ఇప్పుడు పీతలు ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పీతలు గట్టిగా ఉంటాయి కదా, మనం వేసిన మసాలా పట్టాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో ఉడికించడం వల్ల పీతల లోపలికి బోన్స్లోకి మొత్తం మనం వేసుకునే మసాలాలన్నీ వెళ్ళి బాగా టేస్ట్గా ఉంటాయండి. 10 నిమిషాల తర్వాత తీసి చూసుకోవాలండి. గ్రేవీ దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత పెట్టవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగిరే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. దగ్గర పడిన తర్వాత యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనం పక్కకి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూసిన వాళ్ళు థ్యాంక్ యూ అండి.